హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రక్షాళన, మార్పులు చేర్పులు, కొత్తగా కేబినెట్లోకి వచ్చే మంత్రులు ఎవరు, కేబినెట్ నుంచి బయటకు వెళ్లే మంత్రులు ఎవరు అన్న దాని మీద చర్చిద్దాం. కేబినెట్ నుంచి ఖచ్చితంగా బయటకు వెళ్లే మంత్రుల జాబితాలో ఉత్తరాంధ్ర నుంచి గుమ్మడి సంధ్యారాణి గారి పేరు 1, గోదావరి జిల్లాల నుంచి వాసంశెట్టి సుభాష్ గారి పేరు 2, నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు 3, అలాగే రాయలసీమ నుంచి రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి పేర్లు 4 బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ మెయిన్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ అంతర్గత సమాచారంగా చూస్తే ఈ 4 పేర్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా బయటకు వెళ్లే జాబితాలో ఈ 4 పేర్లు ఉన్నాయి. ఇక గుమ్మడి సంధ్యారాణి గారిని తప్పిస్తే ఎస్టీ కోటాలో ఉత్తరాంధ్ర నుంచే అదే సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. వాసంశెట్టి సుభాష్ గారి విషయానికి వస్తే, సుభాష్ గారంటే లోకేష్ గారికి బాగా ఇష్టం. గత ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వైసీపీ నుంచి తీసుకువచ్చి రామచంద్రపురం సీటు ఇచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేశారు. కారణం ఏంటి? సెట్టుబల్జీ సామాజిక వర్గం నుంచి కుర్రోడు, బాగా ఫోర్స్గా ఉంటాడు, ఆ సామాజిక వర్గం యూత్కి ఐకాన్గా ఉన్నాడు, మంచి పట్టు ఉంది, అలాంటి వాడికి ఇస్తే పార్టీకి 15-20 సంవత్సరాలు ఉపయోగపడతాడని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆలోచన చేసి మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆయన దాన్ని అంచనాలు అందుకోలేకపోయాడు. శాఖాపరంగానూ అందుకోలేకపోయాడు, ఇటు రామచంద్రపురం నియోజకవర్గంలోనూ పార్టీకి ఏ విధంగానూ హెల్ప్ కాలేకపోయాడు. అందుకని ఒకవేళ తప్పిస్తే, సుభాష్ని కనుక తప్పిస్తే పితాని సత్యనారాయణ గారికి వాళ్ళు తప్పదు. సెట్టుబల్జీ సామాజిక వర్గం నుంచి సెకండ్ హాఫ్ ఆయనే ఉంది. కానీ పితాని గారి విషయంలో లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఎక్కడో అసంతృప్తి ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకున్నంతగా బలంగా ఫైట్ చేయలేకపోయాడు, బయటకు వచ్చి దూకుడుగా ముందుకు రాలేదు అన్న అసంతృప్తి ఉంది. ఒకటి సుభాష్ని మారిస్తే ఖచ్చితంగా పితానికి ఇవ్వాలి. లేదు, చిన్న చిన్న అసంతృప్తులు ఉన్న లోకేష్ గారికి ఎక్కడో సుభాష్ మీద ఉన్న ఆ సాఫ్ట్ కార్నర్ పనిచేసి కొనసాగిస్తే పితాన్ గారికి అవకాశం ఉండదు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి గారి విషయానికి వస్తే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం ప్లస్ మహిళా కోటాలో మంత్రి పదవి ఉంది. దానికి కారణం ఏంటి? గత ఎన్నికలకు వైసీపీలో ఉండేవారు వేమిరెడ్డి దంపతులు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి గారికి కొవ్వూరు ఎమ్మెల్యే సీటుతో పాటు తర్వాత మార్పులు చేర్పులలో మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేం ఊరికనే రాలే, ఆర్థికంగా బోళ్ళంత ఖర్చు పెట్టారు, పార్టీకి బాగా ఫైనాన్స్ చేశారు. వాళ్ళకు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే 2029 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ సీటుతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వాళ్ళు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటారు. అలాంటి వాళ్ళని వదులుకోవడానికి చంద్రబాబు గారు ఇష్టపడరు కదా. అందుకని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తే ఖచ్చితంగా అదే జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారి క్యాబినెట్ నుంచి ఎగ్జిట్ అవ్వక తప్పదు. ఇక రాంప్రసాద్ రెడ్డి గారి విషయంలో చాలా అసంతృప్తి, ఎంత అసంతృప్తి ఉంది ఇప్పటికే. ఆయన కనుక ఖచ్చితంగా తప్పిస్తే అదే రాయలసీమ నుంచి పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు రేసులో ఉన్నారు. అయితే అంతకుముందు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసి ఉన్నారు చంద్రబాబు గారికి. కానీ చంద్రబాబు గారికి ఏమో కిషోర్ కుమార్ రెడ్డి గారి మీద ఉంది ఆయన క్యాబినెట్లోకి తీసుకుందామని. అటు బలమైన ఫ్యామిలీ నేపథ్యం కావచ్చు, పైగా మంచి కిషోర్ కుమార్ రెడ్డి గారు బాగా కష్టపడ్డారు. పైగా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీలోకి వచ్చి పీలేరులో పోటీ చేసి ఓడిపోయారు. 5 ఏళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఒక 2-3 నియోజకవర్గాల్లో బాగా పనిచేశారు ఆయన. అందుకే ఆయనకి ఇవ్వాలన్న ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. రాంప్రసాద్ రెడ్డిని తప్పిస్తే ఖచ్చితంగా కిషోర్ కుమార్ రెడ్డి గారి, మన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడికి అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్రలో కాళింగ సామాజిక వర్గం నుంచి బెందాళం అశోక్ రేసులో ఉన్నారు, ఇచ్చాపురం ఎమ్మెల్యే. విచిత్రం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గంతో పోలిస్తే కొప్పుల వేలంలో చాలా తక్కువగా ఉంటారు. కానీ ఆ సామాజిక వర్గానికి వాళ్ళ జనాభాతో పోల్చి చూసినప్పుడు ఎక్కువ పదవులు లభించాయి. ఇటు ఎర్రనాయుడు గారు వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు వచ్చేసి స్పీకర్గా ఉన్నారు. మరి వాళ్ళతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ కాళింగ సామాజిక వర్గం నుంచి అసలు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు కదా క్యాబినెట్లో. కాళింగులకి ప్రయారిటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా బెందాళం అశోక్ బెస్ట్ ఆప్షన్గా నిలుస్తాడు. ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు. కాళింగ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి తీసుకోవాలంటే బెందాళం అశోక్ గారు మంత్రి అయిపోయినట్టే. ఇక విశాఖ జిల్లాకు వస్తే, విశాఖ జిల్లా నుంచి పల్లా శ్రీనివాస్ గారిని యాదవ సామాజిక వర్గం కోటాలో క్యాబినెట్లోకి తీసుకోవాలన్న ఆలోచన ఉంటే, ఆయన కూడా బాగా కష్టపడ్డాడు, ఆయనకు అవకాశం ఇస్తే ఇక్కడ ఏలూరు జిల్లా నుంచి అదే సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం కోటాలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి గారిని తప్పించక తప్పని పరిస్థితి.
యాదవ్ సామాజిక వర్గం కోటాలో కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ గారిని తప్పించాలంటే అది బీజేపీ నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి అది జరగవచ్చు, జరగకపోవచ్చు. పల్లా శ్రీనివాస్ గారిని క్యాబినెట్లోకి తీసుకోవాలంటే కొలుసు పార్థసారథి గారిని తప్పించక తప్పని పరిస్థితి. ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చాడు, పైగా 2 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి న్యాయం జరిగినట్టే. ఇక యాదవ్ సామాజిక వర్గం కోటాలో పల్లా శ్రీనివాస్ గారికి అవకాశం వస్తే నెక్స్ట్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి గతంలో మంత్రిగా పనిచేసి ప్రజెంట్ వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న నక్క ఆనందబాబు గారి పేరు ఒకటి ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న మద్దిపాటి వెంకటరాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వెంకటరాజు గారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు. అటు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వ్యక్తి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 ఏళ్ల పాటు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా చాలా బాగా కష్టపడ్డారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు. ఆయనకు అవకాశం ఇస్తే మరో 15-20 ఏళ్ల పాటు పార్టీకి బాగా పనిచేస్తాడు, పార్టీకి హెల్ప్ అవుతున్న ఆశలు, అంచనాలు అయితే అటు అధిష్టానం దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఇక జనసేన కోటలో చూసుకుంటే జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. నాగబాబు గారు గానం వస్తారు అని ప్రచారం జరుగుతుంది. నాగబాబు గారు వస్తే ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారిని తప్పిస్తారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అలా కొనసాగుతారు క్యాబినెట్లో. కందుల దుర్గేష్ గారిని తప్పిస్తే నాగబాబు గారికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీసీలకు అవకాశాలు లేవు, ఎస్సీలకు అవకాశాలు లేవు జనసేన నుంచి క్యాబినెట్లో అని పవన్ కళ్యాణ్ గారు భావించి నా ఫ్యామిలీలోనే 2 మంత్రి పదవులు ఎందుకు అనుకుంటే ఖచ్చితంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ గారికి అవకాశం దక్కుద్ది. ప్రస్తుతానికి ఉన్న సమీకరణలు అయితే ఇలా ఉన్నాయి. ఉగాది తర్వాత శ్రీరామనవమి టైంలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటున్నారు. మరి ఈక్వేషన్లు ఎలా మారుతాయి, ఎవరికి అవకాశం వస్తుంది ఏంటనేది చూడాలి. క్యాబినెట్లో మాత్రం 4-5 మార్పులు ఖచ్చితంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.